ఎందుకన్నాడో భగవద్గీతలో చెప్తాడు. భగవద్గీతలో ప్రారంభంలోనే భగవద్గీత చెప్పలా. ఆసక్తిని గ్రహించి అది కదా ఇది కదా అని ముందు అర్జునుడి విషాద యోగం పేరుతో అర్జునుడు రివర్స్ క్లాస్ తీసుకున్నాడు కృష్ణుడికి. అలా విన్నాడు కృష్ణుడు. 2వ చాప్టర్లో హీరో, సినిమాలో హీరో సెకండరీలో వస్తాడు. భగవద్గీతలో అసలు హీరో, రియల్ హీరో లార్డ్ శ్రీకృష్ణ 2వ చాప్టర్లో వస్తాడు. మొదటి చాప్టర్లో ఏం మాట్లాడు. 2వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అర్జునుడు అడుగుతాడన్నమాట, శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇందాక నేను చాలా మాట్లాడాను, కానీ ఏది సరైన మార్గమో నన్ను దయచేసి శాధిమాం, నన్ను దయచేసి శాసించు, ప్లీజ్ డిక్టేట్ మీ వాట్ ఐ హ్యావ్ టు డూ. అప్పుడు మొదలెట్టాడు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఏం చేయాలో ఏం చేయకూడదో శాస్త్రం ప్రమాణం. అశోచ్య దుఃఖింప తగని వాటిని గూర్చి దుఃఖించుచుంటివి, దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి. దేని గురించి ఎంత ఆలోచించాలో, ఎవడి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవటమే జ్ఞానం. అనవసరమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, వాళ్ళే ప్రతిపక్షం. వాళ్ళు ఎందుకు అనవసరం అంటే వాళ్ళు అధర్మం వైపు నిలబడ్డారు, అధర్మాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ గురించి బాధపడతావేమిటి? నేను బాణం వేస్తే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళందరూ మా ఇంట్లో నా గురువులు, తండ్రులు, మేనమామలు, సోదరులు, మనవళ్ళు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, హితైషులు, ఆచార్యులు, ఈ లిస్ట్ అంతా చెప్తావేమిట్రా? యుద్ధరంగంలో డ్యూటీ చేయడానికి వచ్చిన వాడు యువతలవాడు అవతలవాడికి, అవతలవాడు యువతలవాడికి సైనికులు. ఇవన్నీ వైరి పక్షం. వాడికి వీడి శత్రువు, వీడికి వాడి శత్రువు. అయితే ఇక్కడ నిజమైన శత్రువు ఎవడంటే వాడికి వీడి కాదు, వీడికి వాడు శత్రువు. నిజమైన శత్రువు ఎవడు? అధర్మాన్ని ఆచరించేవాడు, దుర్యోధనాదులు. ఏసై, నువ్వు సంహరిస్తుంది మనుషులు కాదు, అధర్మాన్ని. నేనెవరు? ధర్మ సంస్థాపన. దేవుడి క్యారెక్టర్ ఏమిటో, దేవుడి నేచర్ ఏమిటో చెప్తాడు. చాలా గొప్ప శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఇది 3 క్యారెక్టర్. పరమాత్మ ఐడియాలజీ. పరమాత్మ దేనికోసం వస్తాడో, అవతారం దాల్చుతాడు అంటే ధర్మ సంస్థాపన అర్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ, ఈ 3 పరమాత్ముడి క్యారెక్టర్. పరమాత్ముడి అవతార పరమార్థం ఈ 3. అందుకని వచ్చాను అని చెప్తాడు. అట్లాగే నేను ఏమంటానంటే, అర్జునుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చామంటే, నీకు నిజంగా ఆర్తితో ఉండి భగవద్గీత గురించి తెలుసుకుందాం అనే ఆర్తితో నువ్వు వస్తే గురువులు నీకు ఆ అర్హత ఉంది అనుకుంటే ఉపదేశిస్తారు. అసలు వీడికి ఎంత తెలుసో మనం టెస్ట్ చేద్దాం అని వస్తుంటాడు ఒకడు. పిచ్చ ప్రశ్నలు వేసుకుని అసలు భగవద్గీత ఏంటి, అసలు యుద్ధరంగంలో అసలు మీరు భగవద్గీత ఎంతసేపు పాడతారండి, భగవద్గీత మొత్తం పాడడానికి ఎంతసేపు అవుతుంది అంటే నేను 12 గంటలు అంటాను. 12 గంటలు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? 700 శ్లోకాలు. అబ్బో, 1200 7 శ్లోకాలు. నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు యుద్ధరంగంలో 12 గంటల టైం ఉంటుందా? వాడు దీనికి ప్లాన్ చేసుకుని ముందు 2 క్వశ్చన్స్ అడిగాడు వాడు. యుద్ధరంగంలో మిగతా వాళ్ళందరూ టీవీ చూస్తూ కూర్చున్నారా, ఐప్యాడ్ చూస్తూ కూర్చున్నారా, ఈనాడు పేపర్ చదువుతూ కూర్చున్నారా? శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశిస్తుంటే అంత టైం ఉంటుందా? వాడి కాన్సన్ట్రేషన్ చూసారా? భగవద్గీతలో ఏం చెప్పాడు అనే దాని నుంచి వాడు పడిపోయి ఎక్కడ దాకా వెళ్ళాడు చూసారా? వాడు టైం మీద కాన్సన్ట్రేట్ చేశాడు. నిజానికి టైం ఉంటుంది. ఇప్పుడు మనం మ్యూజిక్తో పాడడానికి 12 గంటలు అవుతుంది, కానీ అక్కడ బ్రీఫ్గా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ టైం అంతా ఉంటుంది. శత్రువులతో యుద్ధరంగంలో ఈ ఇరుపక్షాల వాళ్ళకి వాళ్ళు సంభాషించుకుని నేను ఎవరితో యుద్ధం చేయాలో గమనించేంత దగ్గరగా ఇరు సేనల మధ్య మన రథం నిలబెట్టు అని అడుగుతాడు అర్జునుడు. ఏ యుద్ధంలో అయినా నేను వీడితో యుద్ధం చేయాలా, కంగ్రాచులేషన్స్ అంటాడు. కరచాలనం చేస్తాడు, నమస్కారం చేస్తాడు, నమస్కార బాణాలు. ఓహో, ఈయన. యుద్ధంలో ఉన్నవాళ్ళు కాల్బంట్లతో, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు ఏనుగుల మీద ఉన్న వాళ్ళతో, అశ్వాల మీద ఉన్నవాళ్ళు అశ్వాల మీద, రథాల మీద ఉన్నవాళ్ళు రథాల మీద. 18 అక్షౌహిణుల సైన్యం. 11 అక్షౌహిణులు దుర్యోధన వైపు ఉన్నాయి, 7 అక్షౌహిణులే పాండవుల వైపునున్నాయి. కానీ వీటన్నిటికంటే మించిన పరమాత్మ పాండవుల వైపు ఉన్నాడు. ఎన్ని అక్షౌహిణులు ఉంటాయి ఏమిటి? భోగికి పెట్టెలన్నీ దుర్యోధనుడి దగ్గర ఉన్నాయి, ఇంజిన్ మాత్రం అర్జునుడి దగ్గర ఉన్నాడు. ఎవడు గెలిచాడు?
అందుకని ధర్మం భగవద్గీత ప్రారంభమే ధర్మంతో ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. భగవద్గీత చివర మమతో ఎండ్ అవుతుంది. ధ్రువా నీతిర్మతిర్మమ. ఈ 2 పదాలు కలిపితే మమ ధర్మ. ప్రతివాడు జీవితంలో నా ధర్మం ఏమిటి, ఎందుకు పుట్టాను, ఏం చేయాలి, అన్ఐడెంటిఫైడ్గా బతకూడదు. ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి ఆ వాడు రెఫరెన్స్ బుక్ అయ్యేట్టుగా ఎదగాలి. అది చెప్తుంది భగవద్గీత. ఐచ్ఛికంగా ఎవరిని నాశనం చేయకు, ఎవరిని ఇబ్బంది పెట్టకు, అలా వెళ్ళిపో.